ఇంటింటి వరలక్ష్మి వ్రతం కుటుంబ కథ. హైదరాబాదు నగరంలోని ఓ చిన్న అపార్ట్మెంట్లో ఉండే వేణు, సరోజ, పిల్లలు అన్విత 9, నిఖిల్ 12 ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఈ కుటుంబంలో ప్రతి పండుగ ఒక సంతోషకర వేడుకలా జరుపుకుంటారు. కాని సరోజకి ఎంతో ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం. శ్రావణ శుక్రవారం దరిచేరడంతో సరోజ ఇల్లు శుభ్రం చేయించి రంగవల్లితో అలంకరించింది. మామిడి ఆకులు, పసుపు, కుంకుమ, కొత్త చీర, పూలు, నైవేద్యాల కోసం అన్ని సిద్ధం చేసింది. అన్విత చిన్నగా అడిగింది, అమ్మా, ఈ పండుగ ఎందుకు చేస్తాం? సరోజ నవ్వుతూ చెప్పింది, ఇది వరలక్ష్మీ తల్లి పూజ. ఆమె ఆశీర్వాదంతో మన కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. ఈ వ్రతం స్త్రీలు భక్తితో చేస్తే లక్ష్మీ తల్లి కటాక్షిస్తుందంటారు. అన్విత కళ్ళు మెరిశాయి. నిఖిల్ కూడా రంగవల్లి వేసే పని చేపట్టాడు. వేణు కొబ్బరికాయ తీసుకొచ్చాడు, పూలు తెచ్చాడు. కుటుంబమంతా కలిసి పండుగ కోసం పనిచేయడం ఆ ఇంటిని ఆనందంగా మార్చింది. ఆ రోజు ఉదయం సరోజ కుంకుమ రంగుచీర కట్టి, ఆభరణాలతో అలంకరించుకుంది. ఆమె పూజాస్థలాన్ని అలంకరించి, కలసలో పసుపు నీళ్లు, నాణేలు, అక్షతలు వేసి, పైన కొబ్బరికాయ, మామిడి ఆకులతో అందంగా తీర్చిదిద్దింది. అంతా శుభంగా కనిపించేది. సరోజ అమ్మవారి పటాన్ని కూర్చోబెట్టి పూజ ప్రారంభించింది. అన్విత పక్కనే కూర్చుంది. నిఖిల్ తలెత్తి చూసి అడిగాడు, అమ్మా, నిజంగా అమ్మవారు ఇక్కడ ఉన్నట్లే ఉంది? సరోజ నవ్వుతూ, మన భక్తి ఉంటే అమ్మవారు మన హృదయంలోనూ, కలసల్లోనూ ఉంటారు. ఆమె లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పూజ చేస్తూ నైవేద్యంగా చక్కెర పొంగలి, వడలు, పాయసం సమర్పించింది. తర్వాత తాళంబ్రాలు చల్లింది. పూజ అనంతరం వేణు పిల్లలతో కూర్చుని సరోజ చెబుతున్న వ్రత కథ విన్నాడు. పాతకాలంలో మగధ దేశంలో చారుమతి అనే సతీమణి ఉండేది. ఆమె ధర్మపత్నిగా భర్తను, అత్తమామలను సేవ చేసేది. ఆమె భక్తిని చూసి మహాలక్ష్మీ తల్లి స్వప్నంలో వచ్చి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయమంది. ఆమె చేసిన వ్రతం వల్ల ఆమెకు ఐశ్వర్యం, ఆనందం లభించాయి. ఆమెను చూసి గ్రామస్థులందరూ ఈ వ్రతం చేయడం ప్రారంభించారు. అన్విత ఆశ్చర్యంతో అడిగింది, అమ్మా, నువ్వు కూడా చారుమతి లాంటిదే కదా? వేణు నవ్వుతూ, అవును బంగారం, మీ అమ్మ మా ఇంటి లక్ష్మి. అందరూ నవ్వారు. ఆ పిన్నింట్లో ఆ మాటలు దేవుడి మంత్రాల్లా గోపురించారు. అలుపు లేని ఆనందం. మధ్యాహ్నం పక్కింటి సత్యవతి అక్క వగైరా బంధువులు వచ్చారు. అందరూ అమ్మవారి దర్శనం తీసుకుని తులసి, పసుపు, కుంకుమ తీసుకుని వెళ్లారు. చిన్నపిల్లలు ప్రసాదాన్ని ఆసక్తిగా తిన్నారు. అన్విత సీతక్కకు తాళంబ్రాలు ఇచ్చింది. భక్తితో, ప్రేమతో నిండిన ఆ రోజు ప్రతిక్షణం ప్రత్యేకంగా అనిపించింది. సాయంత్రం వేణు అన్న, వదిన పిల్లలతో వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. వంటల వాసన, పిల్లల హాస్యం, పెద్దల మాటలు అంతా కలగలిపి ఆ ఇల్లు దేవాలయంలా మారింది. రాత్రి అందరూ నిద్రకి సిద్ధమయ్యే ముందు సరోజ మల్లెపూల సువాసనలో అమ్మవారి పటాన్ని చూస్తూ ఇలా మౌనంగా ప్రార్థించింది. అమ్మవారు, నా కుటుంబానికి నీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మా పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలని ఆశిస్తున్నాను. సుఖశాంతులు, ఆయురారోగ్యం కలుగజేయు అమ్మా. ఆమె కళ్ళు మూసిన వేళ పక్కనే పడుకున్న అన్విత నిద్రలోనూ నెమ్మదిగా పాడుకుంటోంది. ఓం శ్రీ వరమహాలక్ష్మ్యై నమః. కథలోని తాత్పర్యం. ఈ కథ మనకు నేర్పేది, పండుగలు కేవలం పూజలు కాదు, కుటుంబాలను కలిపే బంధాలు. అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి మనం చేయవలసిందల్లా శ్రద్ధ, భక్తి, నిజాయితీ. ఇంట్లో లక్ష్మి అనేది ఆ ఇంటిని ఆరాధించే స్త్రీ. ఆమె సంతోషంగా ఉంటే ఇంటి చుట్టూ ఐశ్వర్యం తిరుగుతుంది. పిల్లలతో మన సంస్కృతి పంచుకోవడం అనేది ఓ జీవితపాయం. మీ ఇంటికి కూడా వరలక్ష్మి తల్లి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని, మీ కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వ్రతం ఆనందంగా జరగాలని వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.